హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్యాండిల్ స్టిక్స్ తెలుసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలానే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం వి విల్ లర్న్ అబౌట్ హౌ టు అండర్స్టాండ్ ది క్యాండిల్ స్టిక్స్ అండ్ ద బేసిక్ సైకాలజీ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్స్. సో బేసిక్ సైకాలజీలో మనం తెలుసుకోబోయింది బులిష్ క్యాండిల్స్ అండ్ బేరిష్ క్యాండిల్స్. బులిష్ క్యాండిల్స్ మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి, అలానే బేరిష్ క్యాండిల్స్ వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటాయి. సో బులిష్ క్యాండిల్లో మనకు ప్రైస్ ఓపెనింగ్ అనేది కింద ఉంటుంది, అలానే మనకు ప్రైస్ క్లోజింగ్ అనేది పైన ఉంటుంది అనమాట. సో అలానే మీకు ప్రైస్ ఓపెనింగ్ కింద అండ్ ప్రైస్ క్లోజింగ్ పైన, అలానే కింద లో ఉంటుంది, పైన వచ్చేసి హై ఉంటుంది. అలానే ఇక్కడ మనకు బుల్స్లో మోర్ స్ట్రెంగ్త్ అనేది బుల్స్ నుంచి మనకు వస్తుంది. అలానే మనకు బేర్స్లో వచ్చేసి క్లోజింగ్ కింద ఉంటుంది, ఓపెనింగ్ పైన ఉంటుంది. ఇక్కడ బేర్స్లో మనకు మోర్ స్ట్రెంగ్త్ అనేది బేర్ సైడ్ మనం చూడొచ్చు. సో ఇక్కడ హై లో అనేది బోత్ సేమ్ బుల్స్కి అండ్ బేర్స్కి రెండింటికి ఒకే విధంగా ఉంటుంది హై లో అనేది. సో ప్రైస్ డైరెక్షన్ వచ్చేసి మనకు బుల్స్లో అప్ సైడ్ ఉంటుంది, ప్రైస్ డైరెక్షన్ బేస్లో మనకు వచ్చేసి డౌన్ సైడ్ ఉంటుంది. సో బులిష్ రివర్సల్ క్యాండిల్స్ అయితే ఫ్రెండ్, మనకు ప్రీవియస్ ట్రెండ్ వచ్చి డౌన్ ట్రెండ్ అయి ఉండాలి. ఈ ఆల్ క్యాండిల్ ప్యాటర్న్ అనేది మనకు బాటంలో ఫామ్ అవ్వాలి. బాటంలో ఫామ్ అయితే ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో వాట్ ఆర్ దోస్ క్యాండిల్ ప్యాటర్న్స్? సో అవేంటో ఇప్పుడు మనం చూసుకుందాం వన్ బై వన్. ఒకటి వచ్చేసి మనకు హ్యామర్ అండ్ బులిష్ ఎంగ్లిఫైయింగ్ అండ్ మార్నింగ్ స్టార్ అండ్ బులిష్ హరామీ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఫస్ట్ వన్ ఈజ్ హ్యామర్ అండ్ మన కింద ఒక బాటంలో లాంగ్ విక్ అనేది కనిపించాలి, ఫైన్ బాడీ ఉంటుంది, పైన అప్పర్ విక్ అయినా ఉండొచ్చు, లేదంటే ఒక స్మాల్ విక్ అయినా ఉండొచ్చు. ఈ ప్యాటర్న్ మనకు ఆబ్వియస్లీ బాటంలో ఫామ్ అవ్వాలి. ప్రీవియస్ ట్రెండ్ మనకు బేరిష్ ట్రెండ్ ఉండాలి, అప్పుడే ఈ ప్యాటర్న్కి మనకు ఒక స్ట్రెంగ్త్ అనేది ఉందని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే పాయింట్ నెంబర్ 1లో మనకు ప్రైస్ ఓపెన్ అయింది. అక్కడ నుండి సెల్లర్స్ ప్రైజ్ని పాయింట్ నెంబర్ 2కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి అగైన్ బయర్స్ ప్రైజ్ని ఒక్కసారిగా పైకి పాయింట్ నెంబర్ 3కి తీసుకుపోయారు. పాయింట్ నెంబర్ 3 నుంచి అగైన్ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి ప్రైజ్ని పాయింట్ నెంబర్ 4లో క్లోజ్ చేశారు. సో దీనికి అర్థం ఏంటంటే బుల్ స్ట్రెంగ్త్ అనేది ఈ క్యాండిల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ ట్రెండ్ బేరిష్ ఉండాలి. సో ఇక్కడ మీ గ్రాఫ్లో చూసుకుంటే ప్రీవియస్ టెండెన్సీ బేరిష్గా ఉంది. అక్కడ నుంచి ప్రైస్ కిందకు వచ్చి బాటంలో హ్యామర్ ఫామ్ అయింది. ఒక్కసారిగా ప్రైస్ అనేది రివర్సల్ తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో మనం ప్రైజ్ని చూడొచ్చు. సో దీన్ని ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అంటారు. దీన్ని బులిష్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అంటారు. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బులిష్ ఎంగ్లిఫైయింగ్ క్యాండిల్. సో ప్రీవియస్ ట్రెండ్ మనకు బేరిష్ ఉండాలి. సో ప్రీవియస్గా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుద్ది, దాన్ని కవర్ చేస్తూ ఒక లార్జ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఈ ఎంగ్లిఫైయింగ్ అంటే దానికి అర్థం మొత్తాన్ని కవర్ చేస్తూ ఫామ్ అవ్వడాన్ని ఎంగ్లిఫై అంటారు. సో దీంట్లో మనం చూసుకున్నట్టే మనకు ప్రీవియస్ ట్రెండ్ వచ్చి డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఈ ఎంగ్లిఫైయింగ్ ప్యాటర్న్ అనేది బాటంలో ఫామ్ అవుద్ది. ఎప్పుడైతే ఈ ఎంగ్లిఫైయింగ్ ప్యాటర్న్ బాటంలో ఫామ్ అవుద్ది, అక్కడ నుంచి మనకు ప్రైస్ అనేది అప్వర్డ్ డైరెక్షన్, ఈ విధంగా గ్రాఫ్లో చూసుకున్నట్టు మనకు అప్వర్డ్ డైరెక్షన్ జరుగుతుంది. దీన్ని రివర్సల్ ప్యాటర్న్ అంటారు. సో థర్డ్ వన్ ఇస్ మార్నింగ్ స్టార్. సో మార్నింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్స్ ప్యాటర్న్. అలానే మనకు ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉండాలి. సో మనకు కింద సెకండ్ క్యాండిల్ డోజీ ఫామ్ అవుతుంది, థర్డ్ క్యాండిల్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ 2 క్యాండిల్ని కవర్ చేస్తూ ఫామ్ అవుతుంది. ఈ ట్రెండ్ మనకు ఆబ్వియస్లీ బాటంలో ఫామ్ అవ్వాలి. దీన్ని బులిష్ రివర్సల్ ట్రెండ్ అంటారు. మీరు ఇక్కడ గ్రాఫ్లో చూసుకున్నట్టే ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి బేరిష్ ట్రెండ్ ఉంది. సో మనకు బులిష్ స్టార్ట్ కావాలంటే మనకు బాటంలో మార్నింగ్ స్టార్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని ట్రెండ్ రివర్సల్ అంటారు. సో అలా నెక్స్ట్ మనకు 4th క్యాండిల్ వచ్చేసి బులిష్ హరామీ. దీన్ని మనము ప్రెగ్నెంట్ క్యాండిల్ ప్యాటర్న్ అంటారు. సో మనకు రెడ్ క్యాండిల్ వచ్చేసి మదర్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి బేబీ క్యాండిల్. సో ఇక్కడ మనకు సేమ్ ఆబ్వియస్లీ ఈ ట్రెండ్ మనకు బాటంలో ఫామ్ అవుద్ది. మరి ఇక్కడ గ్రాఫ్లో చూసుకున్నట్టుగానే మనకు ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి బేరిష్ ట్రెండ్ ఉంది అండ్ బాటంలో మనకు బులిష్ హరామీ ఫామ్ అయింది. అక్కడ నుంచి మనకు ప్రైస్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ మనం చూసాము. సో దీన్నే బులిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటారు. సో ఇది ఒక బులిష్ రివర్సల్ ప్యాటర్న్. సో మనకు 5th వన్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫ్రెండ్స్. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే మనకు అప్ సైడ్ లాంగ్ విక్ ఉంటుంది, కింద బాటంలో మనకు బాడీ ఉంటుంది, అలానే కింద ఒక లోయర్ విక్ అనేది స్మాల్ విక్ అనేది కూడా మనకు ఉండొచ్చు. సో ఈ ప్యాటర్న్ కూడా మనకు ఆబ్వియస్లీ మనకు డౌన్ సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రైస్ అనేది పాయింట్ నెంబర్ 1లో ఓపెన్ అయ్యి పాయింట్ నెంబర్ 2కి సెల్లర్స్ ప్రైజ్ని తీసుకొచ్చారు. అక్కడ నుంచి బయర్స్ పాయింట్ నెంబర్ 3కి ప్రైజ్ తీసుకుపోయారు. అక్కడ నుంచి అగైన్ సెల్లర్స్ పాయింట్ నెంబర్ 4కి ప్రైజ్ని తీసుకొచ్చి అక్కడ క్లోజ్ చేసి, సో బై ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఫర్దర్గా ప్రైజ్ని పుష్ చేయలేకపోయారు. సో దీనికి అర్థం ఏంటంటే అక్కడ ఇంకా స్టిల్ బయస్ స్ట్రెంగ్త్ ఉందని. సో ఈ ప్యాటర్న్ కూడా మనకు బాటంలో ఫామ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనకు బాటంలో ఫామ్ అవుతుంది అప్పుడు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. సో దీంట్లో మనకు ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి బేర్స్ ట్రెండ్ ఉండాలి. సో ఆబ్వియస్లీ మనకు ఇది బాటంలో ఫామ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకు ప్రైస్ అనేది ఒక అప్వర్డ్ మూమెంట్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు గ్రాఫ్లో చూసుకున్నట్టు
సో ఇక్కడ ప్రీవియస్ ట్రెండ్ మనకు కంప్లీట్గా బేరిష్ ట్రెండ్ ఉంది. ప్రైస్ అనేది అలా 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 కిందకి డౌన్లో వస్తుంది. మనకి ఎప్పుడైతే ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ మనకు బాటంలో అంటే కింద సపోర్ట్ దగ్గర కానీ ఒక ఫర్దర్ బాటంలోకి వచ్చిన తర్వాత ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. అక్కడ నుంచి ప్రైస్ని మన కిందకు పుష్ చేయలేకపోతున్నారు. సో దానికి అర్థం అక్కడ మనకు బయర్స్ యాక్టివేట్ అయ్యారు. సో బయర్స్ యాక్టివేట్ అయ్యి ప్రైస్ని పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళడం వల్ల మనకు ఒక ట్రెండ్ అనేది రివర్సల్ జరిగింది. దీన్నే ట్రెండ్ రివర్సల్ అంటారు. సో దిస్ నథింగ్ బట్ బుల్లిష్ ట్రెండ్ రివర్సల్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా